ఏ మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిస్క్ వస్తుందని చెప్పేసి అంటారు, అది ఎందులో జరుగుతుంది? క్రిసిల్ రేటింగ్ ఉంటుంది సంస్థలకి. AAA రేటింగ్ ఉంటే వాళ్ళు డిఫాల్ట్ అవ్వడానికి అవకాశం తక్కువ అని. HDFC కానీ, SBI కానీ, ఇన్ఫోసిస్ కానీ, టాటా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే హై రిస్క్ ఫండ్స్. కానీ మరి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? ఈక్విటీస్లో పెడతారు. ఈక్విటీస్ అంటే ఏంటి? స్టాక్స్ ఆర్ షేర్స్. సెక్టార్ ఫండ్స్ అని ఉంటాయి, హైబ్రిడ్ ఫండ్స్ అని ఉంటాయి, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఇలా. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మన దగ్గర మంచి గెస్ట్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే దాదాపుగా చాలా వరకు ఎవరికి ఐడియా ఉందో ఆ బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రమే ఐడియా ఉంటుంది. సో ఈరోజు దాని గురించి అవగాహన ఇవ్వడానికి మా మీడియాకి వచ్చారు బొనిగల సాల్మన్ సార్ అని చెప్పొచ్చు. సార్ మాటల్లో చెప్పాలంటే, ఎందుకంటే మా స్టూడియోకి అయితే ఫస్ట్ టైం రావడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సో థ్యాంక్ యూ సార్, మేము పిలవగానే వచ్చారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? హాయ్ అమ్మా, బాగున్నానమ్మా. ఏ మ్యూచువల్ ఫండ్స్ లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిస్క్ వస్తుందని చెప్పేసి అంటారు, అది ఎందులో జరుగుతుంది? యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్స్లో గ్యారంటీ రిటర్న్స్ ఉండవు. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. ఏ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినా రిస్క్ ఉంటుంది. ఇందులో లో రిస్క్, మీడియం రిస్క్, హై రిస్క్. ఇప్పుడు కొంతమంది ఉంటారమ్మా, వాళ్ళ సేవింగ్స్లో డబ్బులు పెట్టుకుంటారు. సేవింగ్స్లో ఎంత వస్తుంది మనకి రేట్ ఆఫ్ రిటర్న్? సుమారుగా ఒక 3%, 4%, అంటే పావలా వడ్డీ వస్తుంది. కొంతమంది ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, వాళ్ళు కరెంట్ అకౌంట్ తీసుకుంటారు. కరెంట్ అకౌంట్లో ఏంటి రేట్ ఆఫ్ రిటర్న్? 0, అంటే ఇంట్రెస్ట్ ఏమి ఉండదు కరెంట్ అకౌంట్లో పెడితే. వాళ్ళకి లిక్విడ్ ఫండ్స్ అని ఉంటాయి. లిక్విడ్ ఫండ్లో సేవింగ్స్లో 3 to 4% వస్తుంది, లిక్విడ్ ఫండ్లో అరౌండ్ 6% వరకు వస్తుంది. కానీ ఇది కూడా గ్యారంటీ ఉండదు. 5.5 రావచ్చు, 6 రావచ్చు, 6.5 రావచ్చు. లిక్విడ్ ఫండ్స్ అంటే మోస్ట్లీ కమర్షియల్ పేపర్స్, ట్రెజరీ బిల్స్. ఇందులో ట్రెజరీ బిల్స్ అంటే గవర్నమెంట్, RBI ఇచ్చేవి. కమర్షియల్ పేపర్స్, ఇందులో రిస్క్ మైన్యూట్ రిస్క్, వెరీ 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 లో రిస్క్ ఉంటుంది. డిఫాల్ట్ అవ్వటం ఉండదు మోస్ట్లీ. ఫస్ట్ 1 day కొంచెం నెగిటివ్ రిటర్న్ ఉంటుంది, సెకండ్ డే నుంచి పాజిటివ్ ఉంటుంది. లో రిస్క్ ఫండ్స్. అలాగే డెట్ ఫండ్స్, కొంతమంది FD వేస్తారమ్మా, 7 to 8% వస్తుంది. కానీ FD మీద వచ్చి వడ్డీ మీద ట్యాక్స్ పడుతుంది. డెట్ ఫండ్స్ అంటే ఏమిటి? ఎవరికైతే FD కంటే ఎక్కువ రిటర్న్ రావాలి అనుకుంటారో డెట్ ఫండ్స్లో గత చరిత్ర ఆధారంగా 8 to 10, 11% వరకు వస్తుంది. కానీ ఇక్కడ కూడా గ్యారంటీ లేదు. మ్యూచువల్ ఫండ్స్లో ఏ వెయిట్లో కూడా గ్యారంటీ ఉండదు, సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. డెట్ ఫండ్స్ అంటే ఏంటమ్మా అంటే బాండ్స్ కొంటాం మనం. కంపెనీస్ నుంచి బాండ్స్ కొంటారు. మ్యూచువల్ ఫండ్ సంస్థలు బాండ్స్ కొంటారు. బాండ్స్ అంటే ఇప్పుడు ఒక కంపెనీ ఉందమ్మా, సపోజ్ ఎనీ కంపెనీ, HDFC కానీ, SBI కానీ, ఇన్ఫోసిస్ కానీ, టాటా కానీ, వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బు రైజ్ చేసుకోవాలంటే 2 types రైజ్ చేసుకుంటారు. మనీ కావాలంటే ఒకటి స్టాక్ మార్కెట్లో IPO అంటే ఈక్విటీస్ ద్వారా రైజ్ చేసుకుంటారు. రెండోది అప్పు తీసుకుంటారు. అది కంపెనీ బ్యాంక్స్ నుంచి, లేదా బాండ్స్ ఇవ్వటం ద్వారా ఇన్స్టిట్యూషన్స్ నుంచి, ప్రజల నుంచి, మ్యూచువల్ ఫండ్ సంస్థల ద్వారా. బాండ్స్ అంటే ఏంటి? ఇప్పుడు బాండ్స్లో కూడా రేటింగ్ ఉంటుంది. మనకి ఇండివిజువల్కి ఎలా రేటింగ్ ఉంటుందో సిబిల్ రేటింగు, డిఫాల్ట్ అవ్వని వాళ్ళని, సిబిల్ ఎక్కువ ఉందనుకోండి వాళ్ళు డిఫాల్ట్ అయ్యే అవకాశాలు తక్కువ, వీళ్ళ యొక్క రుణం ఇంతకుముందు తీసుకున్న రుణం మీద జాగ్రత్తగా కడుతున్నారని సిబిల్ రేటింగ్. అలాగే క్రిసిల్ రేటింగ్ ఉంటుంది సంస్థలకి. AAA రేటింగ్ ఉంటే వాళ్ళు డిఫాల్ట్ అవ్వడానికి అవకాశం తక్కువ అని. అలాంటి AAA రేటింగ్, AA రేటింగ్, అలాంటి రేటింగ్ ఉన్న సంస్థల నుంచి బాండ్స్ కొంటారు. వాటిని అలా 30 నుంచి ఒకే కంపెనీ, ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్స్ ఒకే కంపెనీ బాండ్ కొంటే అది ఆ కంపెనీ డిఫాల్ట్ అయితే ఇన్వెస్టర్కి లాస్ వచ్చేస్తుంది. అలాగే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఒకే కంపెనీ స్టాక్ కొంటే ఆ కంపెనీ దివాలా తీస్తే ఇన్వెస్టర్ 0 అయిపోద్ది. అందుకే మ్యూచువల్ ఫండ్ సిద్ధాంతం ఏమిటంటే 30 to 50 కంపెనీస్ మినిమం, 30 to 50 కంపెనీస్, ఈక్విటీ అయితే 30 to 50 కంపెనీస్ షేర్స్ కొంటారు.
డెట్ ఫండ్స్ అయితే 30 to 50 కంపెనీస్లో బాండ్స్ కొంటారు. ఓ ఏమవుతుంది అప్పుడు, ఒక కంపెనీ పొరపాటున నష్టం వచ్చి వడ్డీ కట్టలేకపోయినా కానీ ఇన్వెస్టర్కి పెద్దగా ఎఫెక్ట్ పడదు. 9% వచ్చే బదులు 8.75 అలా వస్తుంది. సో డెట్ ఫండ్స్ అంటే ఏమిటి, మనం కమర్షియల్ పేపర్స్లో, ట్రెజరీ బిల్స్లో, అలాగే కొద్దిగా పర్సెంట్ అందులో పెట్టి ఎక్కువ పర్సెంట్ బాండ్స్ కొంటారు. వాటిని డెట్ ఫండ్స్. డెట్ ఫండ్స్ ఎవరు సూటబుల్, ఎవరైతే 6 months అబోవ్ ఉండి ఇన్వెస్ట్ చేస్తామని 3 years లోపు, 3 to 4 years వాళ్ళకి డెట్ ఫండ్స్ సూటబుల్. ఎఫ్డి కంటే ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది, కానీ గ్యారంటీ ఉండదు. అలాగే హై రిస్క్ ఫండ్స్ అంటే ఏమిటంటే అమ్మా, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ని హై రిస్క్ ఫండ్స్ అంటారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి, మన యొక్క డబ్బుల్ని మనం ఎంతన్నా పెట్టనివ్వండి, 100 రూపాయలు పెట్టనివ్వండి, 1000 పెట్టనివ్వండి, 1,00,000 పెట్టనివ్వండి, 1,00,00,000 పెట్టనివ్వండి, మన డబ్బుల్ని ఈక్విటీస్లో పెడతారు. ఈక్విటీస్ అంటే ఏమిటి, స్టాక్స్ ఆర్ షేర్స్ ఓకే. కొంటారు ఈక్విటీస్లో. అంటే హై రిస్క్ ఉంటుంది. షేర్స్ ఎప్పుడైనా కానీ, స్టాక్స్ కానీ, షేర్స్ యొక్క షేర్ వాల్యూ కానీ, స్టాక్ వాల్యూ కానీ 4-5 రకాల మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. గ్లోబల్ మార్కెట్స్ బాగాలేకపోయినా మన స్టాక్స్ కిందకి వెళ్తాయి. బాంబ్ బ్లాస్ట్లు అయినా, సెంట్రల్ గవర్నమెంట్ బాగాలేకపోయినా, మాన్సూన్స్ సరే టైంకి రాకపోయినా, చిన్న విషయానికి ఈక్విటీస్లో వొలాటిలిటీ అంటే పెరగటం తగ్గటం, హై రిస్క్ ఉంటుంది. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటంటే హై రిస్క్ ఫండ్స్. కానీ మరి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైతే దీర్ఘకాలం ఉన్నారో హ్యూజ్ వెల్త్ క్రియేట్ అయింది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో 20 ఏళ్ళు, 25 ఏళ్ళ నుంచి ఎవరైతే ఉన్నారో 15%, 18%, 20%, ఫస్ట్ కేసులో 12%, 10% రిటర్న్స్ కూడా వచ్చాయి. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేవి హై రిస్క్, హై రిటర్న్ ఫండ్స్. మళ్ళీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో కూడా మళ్ళీ డిఫరెంట్ ఫండ్స్ ఉంటాయి. సెక్టార్ ఫండ్స్ అని ఉంటాయి, హైబ్రిడ్ ఫండ్స్ అని ఉంటాయి, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. ఇలా స్మాల్ క్యాప్లో హై రిస్క్, ఒక్కోసారి హై రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. సెక్టార్ ఫండ్స్లో హై రిస్క్ ఉంటుంది, హై రిటర్న్ రావచ్చు, రాకపోవచ్చు. అట్లా లో రిస్క్, మీడియం రిస్క్. అంటే ఇన్వెస్టర్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా వెళ్ళారనుకోండి అమ్మ, వాళ్ళు ఇన్వెస్టర్ యొక్క రిస్క్ ఎపటైట్, అంటే అతని రిస్క్ ఎంత భరించగలడు. రిస్క్ అంటే ఏమిటమ్మా, మన యొక్క ప్రిన్సిపల్ కిందకి వెళ్ళటానికి రిస్క్ అంటారు. మనం 100 రూపీస్ ఇన్వెస్ట్ చేసాము, డౌన్ 95 అయింది అనుకోండి, 90 అయింది అనుకోండి, ప్యానిక్ అవుతారు. ఓకే. ఇన్వెస్టర్ యొక్క ఇప్పుడు యూత్ ఉన్నారు, సపోజ్ ఒక 25 years రిటైర్మెంట్ కోసం పెట్టాడు, మధ్యలోకి డౌన్ అయితే కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాయి, ఉంటారు. అట్లా రిస్క్ భరించే సామర్థ్యం ఉన్న వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ వెరీ సూటబుల్. పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు రిస్క్ భరించే శక్తి ఉండదు, 60 years, 65 years వాళ్ళకి కొంచెం వచ్చినా కానీ గ్యారంటీడ్ కావాలి. అలాంటి వాళ్ళకి రిస్క్ అర్థం చేసుకుంటే మనం మ్యూచువల్ ఫండ్స్ ఇవ్వచ్చు. రిస్క్ భయం ఉన్న వాళ్ళకి ఫిక్స్డ్ గ్యారంటీ వచ్చే ఇవ్వచ్చు. బ్యాంక్ ఎఫ్డీస్ కానీ, పోస్ట్ ఆఫీస్ కానీ, ఇలా. ఇదమ్మా మ్యూచువల్ ఫండ్స్ మన ఇన్వెస్ట్ యొక్క రిస్క్ని బట్టి సైజ్ చేయొచ్చు. ఓకే, సూపర్.